తమిళనాడులో ఎన్డీఏ తరపున ఎన్నికల ప్రచారానికి సీఎం చంద్రబాబు రేపు ఎల్లుండి తమిళనాడులో సీఎం చంద్రబాబు ఎన్నికల ప్రచారం చేరున్నారు. రేపు మధ్యాహ్నం కోయంబత్తూరు వెళ్లనున్న సీఎం చంద్రబాబు కోయంబత్తూరు, హైసూరు, చెన్నై, ఆవడి సహా పలు ప్రాంతాల్లో ప్రచారం చేరున్నారు. హోసూరులోని తాలిలో బహిరంగ సభలో పాల్గొననున్నారు చంద్రబాబు. తమిళనాడులో ఎన్డీఏ తరపున ఎన్నికల ప్రచారానికి సీఎం చంద్రబాబు వెళ్లనున్నారు. రేపు ఎల్లుండి తమిళనాడులో సీఎం చంద్రబాబు ఎన్నికల ప్రచారం చేరున్నారు. రేపు మధ్యాహ్నం కోయంబత్తూరు వెళ్లనున్న సీఎం చంద్రబాబు కోయంబత్తూరు, హోసూరు, చెన్నై, ఆవడి సహా పలు ప్రాంతాల్లో ప్రచారం చేరున్నారు. హోసూరులోని తాలిలో బహిరంగ సభలో పాల్గొననున్న చంద్రబాబు ఇదే అంశానికి సంబంధించి పూర్తి డీటెయిల్స్ మా ప్రతినిధి సంతోష్ లైవ్ ద్వారా అందిస్తారు. సంతోష్, తమిళనాడులో ఎన్డీఏ తరపున ఎన్నికల ప్రచారానికి సీఎం చంద్రబాబు వెళ్లనున్నట్టు తెలుస్తుంది. అప్డేట్స్ ఎలా ఉన్నాయి? చంద్రబాబు నాయుడు 2 రోజుల పాటు అయితే కనుక తమిళనాడులో ఎన్డీఏ భాగస్వామ్య పక్షాల తరఫున అయితే కనుక ఎన్నికల ప్రచారంలో పాల్గొనున్నారు. రేపు మధ్యాహ్నం అయితే కనుక ఇటు తమిళనాడు వెళ్తున్నటువంటి సీఎం చంద్రబాబు నాయుడు తొలుత ఏదైతే ఓసూరు సమీపంలో ఉన్నటువంటి బాలిలో అయితే కనుక బహిరంగపత్తూరు, ఓసూరు, ఆవడి, మదురై, సాత్తూరు ఇటువంటి ప్రాంతాల్లో అయితే కనుక సీఎం చంద్రబాబు నాయుడు ముఖ్యంగా ఎన్నికల ప్రచారంలో అయితే కనుక పాల్గొన్నట్టు కూడా సమాచారం అందుతా ఉంది. ప్రధానంగా ఏదైతే తెలుగు వారు ఉంటున్నారో ఆ యొక్క ప్రాంతాల్లో అయితే కనుక బాగా ఎన్డీఏ భాగస్వామ్యంలో అయితే కనుక ఇటు పూర్తి స్థాయిలో వారిని ప్రభావితం చేసి ఎన్డీఏకి సపోర్ట్ గా నిలవాలంటూ కూడా ఇటు పూర్తి స్థాయిలో అయితే కనుక సీఎం చంద్రబాబు నాయుడు ప్రచారానికి రంగంలోకి దిగనున్నట్టు కూడా తెలుస్తోంది. అయితే డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ సైతం కూడా వెళ్లవలసినటువంటి నేపథ్యంలోనే ఏదైతే శస్త్రచికిత్స అనంతరం కూడా ఇటు వైద్యుల సూచనల మేరకు ఇటు రెస్ట్ లో ఉండాల్సినటువంటి నేపథ్యంలోనే ఇటు ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు అయితే కనుక రంగంలోకి దిగుతున్నటువంటి పరిస్థితులు. రేపు సీఎం చంద్రబాబు నాయుడు పుట్టినరోజు సందర్భంగా కూడా ఇటు ఉదయం అయితే అందుబాటులో ఉన్నప్పటికీ కూడా ఇక మధ్యాహ్నం నుంచి ఇటు తమిళనాడులో అయితే కనుక ఎన్నికల ప్రచారానికి వెళ్తున్నటువంటి పరిస్థితులు. ఇక భారీ ర్యాలీలో అయితే కనుక సీఎం చంద్రబాబు నాయుడు ఎన్నికల ప్రచారంలో అయితే కనుక పాల్గొంటున్నటువంటి నేపథ్యంలోనే పెద్ద ఎత్తున ఇటు ప్రభావితం చేసే అవకాశాలు ఉన్నాయంటూ కూడా ఇటు ఎన్డీఏ భాగస్వామ్య పక్షాలు అయితే కనుక భావిస్తున్నటువంటి పరిస్థితులు కూడా కనబడతా ఉన్నాయి. అంతేకాకుండా ఇటు బహిరంగ సభ, ర్యాలీ, అదేవిధంగా ఏదైతే మదురై, సాత్తూరులో నిర్వహించేటువంటి క్యాంపెయిన్ లో అయితే కనుక సీఎం చంద్రబాబు నాయుడు పాల్గొంటున్నటువంటి నేపథ్యంలోనే అనూహ్యమైనటువంటి స్పందన వస్తుందంటూ కూడా ఆశాభావం వ్యక్తం చేస్తున్నటువంటి పరిస్థితులు కూడా కనబడతా ఉన్నాయి. ఎందుకంటే తమిళనాడులో ప్రధానంగా మహిళా రిజర్వేషన్ బిల్ అనేది కూడా తమిళనాడు వ్యతిరేకించినటువంటి నేపథ్యంలోనే దీన్ని పూర్తి స్థాయిలో డీలిమిటేషన్, అదేవిధంగా మహిళా రిజర్వేషన్ వీటన్నిటిని తీసుకెళ్లే విధంగా కూడా ఇటు ప్రభావితం సీఎం చంద్రబాబు నాయుడు ప్రభావితం చేయనున్నట్టు కూడా తెలుస్తోంది. అదేవిధంగా దేశానికి నరేంద్ర మోదీ ఏ విధమైనటువంటి వాగ్దానం, అదేవిధంగా ప్రగతి, అదేవిధంగా ఏదైతే దేశాన్ని నెంబర్ 1 స్థానంలో ఉంచేందుకు ఏ విధంగా ముందుకు తీసుకెళ్తున్నారు ఇటువంటి అంశాలన్నింటినీ కూడా కూలంకషంగా అయితే కనుక సీఎం చంద్రబాబు నాయుడు రేపు ఎన్నికల ప్రచారంలో అయితే కనుక ప్రసంగించనున్నట్టు కూడా తెలుస్తోంది. ఎందుకంటే ఏదైతే సరైన సమయంలో సరైన నాయకుడు ఉన్నాడు అంటూ కూడా పదే పదే చెప్తున్నటువంటి నేపథ్యం సీఎం చంద్రబాబు నాయుడు. ఏదైతే దక్షిణాది రాష్ట్రాలకి అన్యాయం జరగకుండా న్యాయం జరిగేలాగా వాటి అభివృద్ధి కొరకు కూడా బీజేపీ ఏ విధంగా ఉంది అన్న కోణంలో అయితే కనుక ఈ ఎన్నికల ప్రచారాన్ని యూజ్ చేసుకునేందుకు ఇటు బీజేపీ కూడా సిద్ధమవుతున్నటువంటి పరిస్థితులు. ఈ నేపథ్యంలోనే ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు యొక్క ఎన్నికల ప్రచారాన్ని సైతం కూడా వినియోగించుకునేందుకు సిద్ధమవుతున్నటువంటి పరిస్థితులు కూడా కనబడతా ఉన్నాయి. ఏదైతే కూటమిలో ఉన్నటువంటి టీడీపీ ఇటు కేంద్రంలో కూడా ఎంతో కీలకంగా వ్యవహరిస్తున్నటువంటి నేపథ్యంలోనే ఇటు సీఎం చంద్రబాబు నాయుడు సేవలను అయితే కనుక వినియోగించుకునేందుకు సిద్ధమవుతున్నటువంటి పరిస్థితులు. గతంలో కూడా చూస్తున్నట్లయితే కనుక ఇటు కొన్ని రాష్ట్రాల్లో అయితే కనుక ఏదైతే ఎన్నికలు నిర్వహించారో ఆ ఎన్నికల్లో సైతం కూడా ఇటు సీఎం చంద్రబాబు నాయుడు పర్యటించడం, ఆ ఎన్నికల ప్రచారాల్లో అయితే కనుక పాల్గొనడం, అక్కడ ప్రభావితం చేయడం, ఇటువంటి అంశాలన్నింటినీ కూడా ఇటు
కేంద్ర బీజేపీని అయితే కనుక ఆకట్టుకున్నటువంటి నేపథ్యంలోనే ఇప్పుడు తాజాగా తమిళనాడులో ఏదైతే పొరుగు రాష్ట్రమైనటువంటి తమిళనాడులో అయితే కనుక రంగంలోకి సీఎం చంద్రబాబు నాయుడు రంగంలోకి దించుతున్నటువంటి పరిస్థితులు కూడా కనబడతా ఉన్నాయి. అదే విధంగా ఇటు కోలుకున్న అనంతరం డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ ఆరోగ్య పరిస్థితి నుంచి కూడా కోలుకున్న అనంతరం కూడా ఇక తాజాగా అయితే కనుక ఇక తమిళనాడుకి వెళ్తారన్నటువంటి సమాచారం కూడా అందుతా ఉంది. ఏదేమైనప్పటికీ ఇటు ఏపీ నుంచి అయితే పెద్ద ఎత్తున అయితే కనుక స్టార్ క్యాంపెయినింగ్ అయితే నిర్వహిస్తున్నటువంటి పరిస్థితులు కూడా ఎన్డీఏ భాగస్వామ్యం అయితే కనుక కనబడుతున్నట్టు కూడా తెలుస్తా ఉంది. మొత్తంగా అయితే కనుక 2 రోజుల పర్యటన సీఎం చంద్రబాబు నాయుడు అయితే కనుక ఈ యొక్క అంశాలు ఏ అంశాలు ప్రభావితం చేయబోతున్నారు, అయితే దక్షిణాది రాష్ట్రాలకి ఏ విధంగా న్యాయం చేయబోతున్నారు, దేశాన్ని ఏ విధంగా ముందుకు తీసుకెళ్లబోతున్నారు, ప్రపంచ దేశాలతోటి భారతదేశం ఏ విధంగా ముందుకు వెళ్తుంది, అందులో కూడా ప్రతి రాష్ట్రాన్ని కూడా ఏ విధంగా డెవలప్మెంట్ చేస్తున్నారు, ఇటువంటి అన్ని అంశాలను అయితే కనుక సీఎం చంద్రబాబు నాయుడు రేపు ఎన్నికల ప్రచారాల్లో తమిళనాడు ఎన్నికల ప్రచారాల్లో అయితే కనుక ముందుంటున్నట్టు కూడా తెలుస్తా ఉంది. ఓకే సంతోష్, ఇప్పుడు సీఎం చంద్రబాబు ఎన్నికల ప్రచారం ఎన్ని రోజులు కొనసాగే అవకాశం ఉంది, అలాగే ఈ ఎన్నికల ప్రచారంలో భాగంగా ఏ అంశాలను ప్రజలకు వివరించే అవకాశం ఉంది? ఏదైతే రేపు మధ్యాహ్నం నుంచి కూడా అంటే 2 రోజుల పాటు ఇటు తమిళనాడు ప్రాంతంలో అయితే కనుక సీఎం చంద్రబాబు నాయుడు ఉండనున్నట్టు సమాచారం అందుతా ఉంది. ఇటు కోయంబత్తూరు, మదురై, చెన్నై, అదేవిధంగా ఆవడి, హోసూరు ఇటువంటి ప్రాంతాల్లో అయితే కనుక సీఎం చంద్రబాబు నాయుడు పర్యటించనున్నారు. ఎందుకంటే ఈ యొక్క ప్రాంతాల్లో ఎక్కువగా తెలుగు వారు ఎక్కువగా ప్రభావితం చేసేటువంటి నేపథ్యంలోనే ఇటు ఆ వారిని అయితే కనుక ఆకట్టుకునే ప్రయత్నం అంటే సీఎం చంద్రబాబు నాయుడు ఎక్కువగా పలు రాష్ట్రాల్లో తిరగడం, అంతేకాకుండా తెలుగు వారిని ఆకర్షించడం, ఇన్వెస్టర్లను ఆకర్షించడం, ఇటువంటి నేపథ్యంలోనే ఇటు చంద్రబాబు నాయుడు ఒక బ్రాండ్ గా ఉంటున్నటువంటి నేపథ్యంలోనే ఇటు పూర్తి స్థాయిలో తమిళనాడులో తెలుగు వారిని ప్రభావితం చేసి ఇటు ఎన్డీఏ భాగస్వామ్య వైపు కూడా మరలే విధంగా కూడా ఇటు సీఎం చంద్రబాబు నాయుడు పర్యటన ఎన్నికల ప్రచారం అనేది కూడా 2 రోజుల పాటు కొనసాగనుంది. అదే విధంగా ప్రధానంగా ఏదైతే నరేంద్ర మోదీ ప్రతి రాష్ట్రానికి చేసినటువంటి సేవలే కాదు, ప్రపంచ దేశాల్లో ఏ విధంగా దేశాన్ని నెంబర్ 1 గా ఉంచుతున్నారు. ఎందుకంటే ఇప్పటికే 2014లో ఏదైతే భారతదేశం వెనకంజలో ఉన్నటువంటి నేపథ్యంలోనే నరేంద్ర మోదీ అధికారంలోకి వచ్చిన అనంతరం కూడా అనేక మార్పులు చోటు చేసుకోవడంతో పాటు ఆర్థిక వ్యవస్థలో ఏ విధంగా దేశం ముందందుకు వచ్చింది. ప్రస్తుతం తాజాగా 3వ ఆర్థిక వ్యవస్థగా ఎదిగినటువంటి భారతదేశం ఇంకా నెంబర్ 1 స్థానంలో ఉంచేందుకు ఏ విధమైనటువంటి ప్రయత్నాలు చేస్తున్నారు, సత్సంబంధాలు ఏ విధంగా ప్రపంచ స్థాయిలో ఏ విధంగా నెలకొల్పుతున్నారు, అదే విధంగా వ్యాక్సిన్ సైతం కూడా అంటే కరోనా వచ్చిన సమయంలో కూడా నరేంద్ర మోదీ ఏ విధంగా వ్యాక్సిన్ ప్రపంచ దేశాలకి ఎగుమతులు చేశారు, ఇటువంటి అన్ని అంశాలు కూడా ఇటు ప్రభావితం చేసే అవకాశాలు ఎక్కువగా కనబడుతున్నట్టు కూడా తెలుస్తోంది. ఎందుకంటే కరోనా వచ్చిన కష్టకాలం కావచ్చు, అదేవిధంగా తాజాగా ఏదైతే క్రూడ్ ఆయిల్ నెలకొన్నటువంటి గ్యాస్ ఇబ్బందులు కావచ్చు, వీటన్నిటిని అధిగమించి ఎక్కడా కూడా రేట్లు పెంచకుండా దేశాన్ని ప్రగతి నయంలో తీసుకెళ్తున్నటువంటి పరిస్థితులు నెలకొన్నాయి. వీటన్నిటిని కూడా తమిళనాడులో వివరించే అవకాశాలు ఎక్కువగా కనబడతా ఉన్నాయి. అయితే తెలుగు వారు ఎన్డీఏకి ఎందుకు పట్టం కట్టాలి అన్న కోణంలో అయితే కనుక ఇటు ఎన్నికల ప్రచారాన్ని అయితే కొనసాగించే అవకాశాలు ఎక్కువగా కనబడతా ఉన్నాయి. ప్రతిపక్షాలు ఇటు మహిళా రిజర్వేషన్ బిల్లు కావచ్చు, అదేవిధంగా ఏదైతే డీలిమిటేషన్ వ్యతిరేకిస్తున్నటువంటి నేపథ్యంలోనే దక్షిణాది రాష్ట్రాలకి ఏ విధమైనటువంటి న్యాయం జరుగుతుంది, ఇటువంటి అన్ని కోణాల్లో అయితే కనుక సీఎం చంద్రబాబు నాయుడు ప్రసంగించనున్నట్టు ఎన్నికల ప్రచారాన్ని అయితే కనుక వినియోగించి ప్రసంగించనున్నట్టు కూడా తెలుస్తోంది సంపత్. ఓకే, ప్రధానంగా చూసుకుంటే ఇప్పుడు డీలిమిటేషన్ మహిళా బిల్లులపై అమలు కాకపోవడంపై ప్రజల నుంచి తీవ్ర వ్యతిరేకత వస్తుంది. అయితే ఈ వ్యతిరేకతపై ప్రజలను ఎలా ఆకట్టుకునే అవకాశం ఉంది? ఇప్పటికే కూడా కొన్ని రాష్ట్రాలు అంటే ఇటు తమిళనాడు కావచ్చు, తెలంగాణ కావచ్చు, కర్ణాటక కావచ్చు, ఇటువంటి రాష్ట్రాలన్నీ కూడా డీలిమిటేషన్ వ్యతిరేకిస్తున్నటువంటి పరిస్థితులు కూడా నెలకొన్నాయని తెలుస్తోంది. ఎందుకంటే డీలిమిటేషన్ వల్ల దక్షిణాది రాష్ట్రాలకి అన్యాయం జరుగుతుందంటూ కూడా పదే ఆయా రాష్ట్రాలకు సంబంధించినటువంటి కీలకమైనటువంటి రాజకీయ నాయకులు ప్రస్తావించడం, బీజేపీకి అయితే కనుక వ్యతిరేకంగా అయితే బీజేపీ ఎవరైతే పక్షాన్ని నిలబడతారో వాళ్ళు ఎప్పుడు బాగుపడలేదు అంటూ కూడా వ్యాఖ్యానించినటువంటి వ్యాఖ్యలు, వీటి అనుగుణంగా కూడా ఇటు తిప్పికొట్టేందుకు ఈ యొక్క ఎన్నికల ప్రచారాన్ని సీఎం చంద్రబాబు నాయుడు వినియోగించుకున్నారు అన్నట్టు కూడా తెలుస్తోంది. డీలిమిటేషన్ వల్ల మహిళలకి అవకాశం కల్పిస్తా ఉన్నట్టు కూడా తెలుస్తోంది. ఎందుకంటే చట్టసభల్లో 50% పెరిగితే మాత్రం మహిళలకి ఎక్కువగా ప్రాతినిధ్యం, అదేవిధంగా వారికి ఎక్కువ ప్రాధాన్యత ఇచ్చే అవకాశాలు ఉన్నాయంటూ కూడా సీఎం చంద్రబాబు నాయుడు ఎక్కువగా ఈ ఎన్నికల ప్రచారాల్లో అయితే కనుక ప్రసంగించనున్నట్టు కూడా తెలుస్తోంది. ఈ మహిళా రిజర్వేషనే కాదు, ఏదైతే పెట్రోల్, డీజిల్ అంశాల్లో, గ్యాస్ అంశాల్లో కూడా ఏ విధంగా కట్టడి చేశారు అంటే సంక్షోభం వచ్చినప్పుడు ప్రధానమంత్రి నరేంద్ర మోదీ ఆ అగ్రస్థానంలో ఉండి ఏ విధంగా దేశాన్ని ప్రగతి పథంలో తీసుకెళ్లారు, ఇటువంటి అన్ని అంశాలు కూలంకషంగా అయితే కనుక ఎన్నికల ప్రచారంలో అంటే తమిళనాడు ఎన్నికల ప్రచారంలోనే అయితే కనుక కొనసాగించనున్నట్టు కూడా తెలుస్తోంది. మొత్తంగా అయితే కనుక దీనికి సంబంధించి ఏ విధంగా ఎన్నికల ప్రచారాలు అయితే ముందుకు వెళ్ళనున్నట్టు కూడా ఈ యొక్క 2 రోజుల అంశాలు అయితే పూర్తి స్థాయిలో అయితే పర్యవేక్షించినట్టు తెలుస్తోంది. ఓకే, థ్యాంక్ యూ సంతోష్.